హాయ్! ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే గూగుల్ డేటా సెంటర్స్ ఫస్ట్ టైం ఇండియాలో అండ్ అది కూడా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌లో పెడుతున్నారు. ఎందుకు? వైజాగే ఎందుకు? అండ్ పెట్టడం వల్ల వైజాగ్‌లో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? సో లెట్స్ ఫైండ్ ఔట్. ఫస్ట్ రీజన్ ఈస్ దట్ డెఫినెట్లీ పొలిటికల్ సపోర్ట్. స్టేట్ గవర్నమెంట్ వెరీ చీప్‌గా ల్యాండ్స్ ఇచ్చి అండ్ పవర్ సప్లై, ల్యాండ్స్, పొలిటికల్ సపోర్ట్ అన్నీ ఉండడం వల్ల డెఫినెట్లీ పొలిటికల్ సపోర్ట్ అయితే ఒక రీజనే. ద మెయిన్ సెకండ్ రీజన్ ఈస్ దట్ వైజాగ్ ఉన్న ఎలివేషన్. కంపేర్ టు ఒరిస్సా అండ్ చెన్నై లాంటి ఏరియాస్‌తో కంపేర్ చేసుకుంటే వైజాగ్ ఎలివేషన్ ఎక్కువ సీ లెవెల్ నుంచి. సో దానివల్ల సైక్లోన్స్ ప్రోన్ ఆ ఏరియా కూడా ఒకటి వైజాగ్. అండ్ ఇంకో రీజన్గా చూసుకుంటే వైజాగ్ ఇస్ ద నెక్స్ట్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ద హోల్ కంట్రీ. ఇప్పుడు చెన్నై చూసుకుంటే ఆల్రెడీ ఇట్స్ క్రౌడెడ్. ఆల్రెడీ అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ వాళ్ళ డేటా సెంటర్స్ అక్కడ ఆల్రెడీ ఓపెన్ చేస్తాయి. ఒరిస్సా అక్కడ అంత స్కిల్డ్ పీపుల్ లేరు. వైజాగ్ ఇస్ పర్ఫెక్ట్. కోస్టల్ ఏరియా, కూల్గా ఉంది, పొలిటికల్ సపోర్ట్ ఉంది. అన్నీ చూసుకుంటే వైజాగ్ ఇస్ అ పర్ఫెక్ట్ ప్లేస్. పైగా స్కిల్డ్ పీపుల్కి కరువే లేదు వైజాగ్లో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిసడ్వాంటేజెస్, ద మెయిన్ బిగ్ ప్రాబ్లమ్ ఇస్ పవర్. ఒక డేటా సెంటర్ రన్ చేయడానికి ఆల్మోస్ట్ 1 GW పవర్ సప్లై కావాలి. అండ్ ఒక సిటీ మొత్తాన్ని రన్ చేయడానికి అయ్యే పవర్ సప్లైతో సమానం అది. వైజాగ్ ఒక్క రోజుకి వాడేది 1.2 GW పవర్ సప్లై. అండ్ ఆ ఒక్క డేటా సెంటర్కే ఇప్పుడు 1 GW వెళ్తుందంటే ఇంకా వైజాగ్లో పవర్ ఇష్యూస్ చాలా రాబోతున్నాయి. అండ్ లక్కీలీ బట్ గూగుల్ కొన్ని డేటా పాలసీస్ ప్రకారంగా ఆ డేటా సెంటర్కి వాడే పవర్ మొత్తం రెన్యూబుల్ అయి ఉండాలి. సో దానివల్ల ఒక కొత్త సోలార్ ప్లాంట్స్ అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుద్ది. బట్ పవర్ సప్లైస్ అనేవి ఖచ్చితంగా కామనే. సెకండ్ వన్, వాటర్ ఇష్యూస్. ఇప్పుడు ఒక డేటా సెంటర్ని కూల్ చేయడానికి ఆల్మోస్ట్ రోజుకి 1,00,000 నుంచి 2,00,000 లీటర్లు వాటర్ కావాలి. అండ్ అంత వాటర్ని ఎలాగో సముద్రం ఉంది కదా, డీసాలినేషన్ చేసుకోవచ్చు కదా అంటారు. బట్ అక్కడ కావాల్సింది ప్యూర్ సోర్స్ ఆఫ్ వాటర్ కావాలి. అది కొన్ని రోజులకి డెఫినెట్లీ బోర్వెల్స్ అండ్ గ్రౌండ్ వాటర్ నుంచే వాడతారు. దానివల్ల వైజాగ్లో వాటర్ ఇష్యూస్ కూడా ఖచ్చితంగా రాబోతున్నాయి. అండ్ ఇంకో ఇష్యూ ఏంటంటే డెఫినెట్లీ ల్యాండ్ ఇష్యూస్. ఇప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 400 to 500 acres ఆఫ్ ల్యాండ్ అనేది కావాలి. అదంతా కన్స్ట్రక్ట్ చేయడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రీస్, చాలా జంగల్. వైజాగ్లో ఈ ఏరియా అంతా కన్స్ట్రక్ట్ చేయబోయేది జంగల్ అండ్ అట్లాంటి ఏరియాస్లోనే. సో ఫస్ట్ అయితే చెట్లు కొట్టేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ అయితే ఈ రెంట్ అండ్ రియల్ ఎస్టేట్ ఇష్యూస్. అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళకి రెంట్లు పెరిగిపోతాయి, రియల్ ఎస్టేట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఇంకా.